ఆలోచిస్తున్నావు. బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకి తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. తెలుసు అని నేను అనుకుంటాను, కానీ అది రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ. ఆఫ్ కోర్స్. సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. ఆఫ్ కోర్స్, అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి. ఫస్ట్ చంద్రరాజ్ గారు, డే 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేదేమో అర్థమైందేమో అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని. మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటాను. నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను,